హలో స్టూడెంట్స్, చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సర్సైజ్ 5.2లో లాస్ట్ క్లాస్లో 15th ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. 16th ప్రాబ్లం, డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 16. సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో దాని యొక్క థర్డ్ టర్మ్ ఇచ్చారు 16 అని, అండ్ ద 7th టర్మ్ ఎక్సీడ్స్ ద 5th టర్మ్ బై 12. 7th టర్మ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 5th టర్మ్కి ఎక్సీడ్ మీన్స్ ప్లస్ చేసుకోవాలి. 5th టర్మ్కి +12 యాడ్ చేస్తే 7th టర్మ్ వస్తుంది అంటున్నారు. అయితే మనం ఏపీని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏపీ అంటే ఏంటి? అర్థమెటిక్ సిరీస్ అంటే మనం లాస్ట్ క్లాస్లో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. A1, A2, A3 అండ్ సో ఆన్. అంటే ఏవో సమ్ నెంబర్స్ ఇస్తారు మనకి, 1, 3, 5 అండ్ సో ఆన్ ఇలా ఇచ్చేవాళ్ళు మనకు ప్రీవియస్ క్లాస్లో. సో దీన్ని మనం A1, A2, A3 ఎక్సెట్రా అని రాసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం చేశారంటే అలా ఇవ్వకుండా దీన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన క్లూస్ రాసుకుంటున్నాం. గివెన్ థర్డ్ టర్మ్ ఈక్వల్ టు 16. థర్డ్ టర్మ్ అంటే మనకి ఏమవుతుంది? A+2D. ఎలా అవుతుంది అంటే మనకి ఫార్ములా తెలుసు, AN ఈక్వల్ టు A+n-1 ఇంటూ D. సో n అంటే థర్డ్ వాల్యూ కాబట్టి 3 అవుతుంది. A+n వాల్యూలో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 - 1 ఇంటూ D. సో 3 - 1 అంటే ఎంత? A+2D. సో A3 వాల్యూ ఎంత? A+2D. నేను ఇదంతా చేయకుండా డైరెక్ట్గా రాసా. A+2D ఈక్వల్ టు 16. మనకి ఇంకొక క్లూ కూడా ఇచ్చారు. ఏంటి అంటే అది 7th టర్మ్ ఈక్వల్ టు 5th టర్మ్ ప్లస్ ఎక్సీడ్ మీన్స్ +12 అంటున్నారు. అది క్లూ మనకి. సో 7th టర్మ్ అంటే ఏంటి? A+6D. ఎప్పుడైనా ఏ టర్మ్ అంటారో దానికి ఒక నెంబర్ ముందు రాసుకుంటాం, A+6D. 4th టర్మ్ అంటే ఏమవుతుంది? 5th టర్మ్ అంటే ఏమవుతుంది? A+4D +12. సో ఈ మొత్తాన్ని కూడా ఇటువైపుకు తీసుకొస్తే అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. సో A+6D ప్లస్ ఏ ఆపోజిట్ సైడ్కి వస్తే -A, +4D ఆపోజిట్ సైడ్కి వస్తే -4D ఈక్వల్ టు 12ని ఈ సైడే ఉంచేస్తున్నాం. సో +A -A క్యాన్సిల్ అయిపోతుంది. 6D - 4D అంటే 2D ఈక్వల్ టు 12. D ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉంది, ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. 12ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. D వాల్యూ ఎంత వచ్చింది? 6. నెక్స్ట్ ఈ D వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈక్వేషన్ 1 ఏంటి? A+2D ఈక్వల్ టు 16. సో A+2 ఇంటూ D వాల్యూ 6 ఈక్వల్ టు 16. A+2 6 12 ఈక్వల్ టు 16. +12 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -12 అవుతుంది. కాబట్టి నాకు ఫైనల్గా ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది. ఇప్పుడు మనం ఇలాంటి సిరీస్లో రాయాలి అంటే మన ఫార్ములా ఏంటి? మనం స్టార్టింగ్లో చేసుకునే వాళ్ళం. మీకు గుర్తుంటే గనక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా చేసుకునే వాళ్ళం అంటే A+2D, A+D, A+2D, A+3D అండ్ సో ఆన్. ఇందులో D వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇలాంటి సిరీస్ వస్తుంది. ఏ వాల్యూ ఎంత? 4. అలాగే ఏ వాల్యూ 4 ప్లస్ D వాల్యూ ఎంత? 6. నెక్స్ట్ ఏ వాల్యూ 4 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ ఎంత? D వాల్యూ 6, 4 ప్లస్ 3 ఇంటూ D వాల్యూ 6 అండ్ సో ఆన్. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది 4 ప్లస్ 6 10, 2 ఇంటూ 6 12, 12 ప్లస్ 4 16, 3 ఇంటూ 6 3 6 18, 18 ప్లస్ 4 22 అండ్ సో ఆన్. ఇది ఏపీలో ఉందా లేదా అని కూడా మనకి డౌట్ వస్తే చెక్ చేసుకోవచ్చు మనం. D అంటే A2 - A1. సో 10 - 4 అంటే 6 అవుతుంది. 16 - 10 అంటే 6 అవుతుంది. సో దేని మధ్యలో అయినా డిఫరెన్స్ అనేది 6ఏ ఉంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది. మనం ఇంకో రకంగా కూడా వెరిఫై చేసుకోవచ్చు మనం చేసింది కరెక్టేనా కాదా అని. ఎలా అంటే
థర్డ్ టర్మ్ 16 అని వాడిచ్చాడు. మన దాంట్లో కూడా చూసుకుంటే ఇది A1 ఫస్ట్ టర్మ్ అవుతుంది, A2 సెకండ్ టర్మ్, A3 థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ మన ఆన్సర్లో కూడా 16 వచ్చింది. కాబట్టి అవర్ ప్రాబ్లమ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద AP. మనల్ని 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ మనం ఈ ప్రీవియస్ క్లాస్లో ఇలాంటివి చేసుకున్నాం. కానీ ఎలా చేసాం? ఫస్ట్ వాల్యూని A అనుకున్నాం, D చేయడానికి A2 మైనస్ A1 చేసాం. కానీ ఇక్కడ అలా కాదు. లాస్ట్ టర్మ్ ఆఫ్ ద AP, లాస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్ కింద అనుకోమంటున్నాడు, అనుకొని చేసుకోమంటున్నాడు. సో మనం దీన్ని ఎలా రాసుకుంటాము సిరీస్ని అంటే, ఫస్ట్ లాస్ట్ టర్మ్ని ఫస్ట్ 253 అండ్ సో ఆన్. దాని ముందున్న వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ 3, నెక్స్ట్ 8, నెక్స్ట్ 3. సో అలా ఫస్ట్ నెంబర్నేమో లాస్ట్ నెంబర్ లాగా, లాస్ట్ నెంబర్నేమో ఫస్ట్ నెంబర్లా రాసుకున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ రాసుకుందాం. ఏ వాల్యూ ఫస్ట్ వాల్యూనే ఎప్పుడు ఏ అవుతుంది. సో A 253. D ఫైండ్ అవుట్ చేయాలి. D ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా తెలుసు, A2 మైనస్ A1. కానీ ఇక్కడ వాల్యూ మనకి తెలీదు. సో కానీ మనకు ఒక క్లూ తెలుసు. ఏంటి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ ఈక్వల్గానే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 3 మైనస్ 8 చేశారనుకోండి, 3 మైనస్ 8 ఏమొస్తుంది? -5. అలాగే ఈ నెంబర్కి బిఫోర్ నెంబర్కి సబ్ట్రాక్ట్ చేస్తే 8 మైనస్ 13 అంటే -5. సో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ కాబట్టి ఈ నెంబర్ని దాని బిఫోర్ నెంబర్ని తీసుకున్నా మనకు అదే కామన్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి D వాల్యూ ఎంత అంటే -5 అవుతుంది. ఇప్పుడు 20th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా రాసుకుందాం. ఏంటి ఫార్ములా? AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. సో N వాల్యూ ఎంత? 20th టర్మ్ కాబట్టి A20 ఈక్వల్ టు మనకి A వాల్యూ తెలుసు 253 ప్లస్ N వాల్యూ తెలుసు 20 మైనస్ 1 ఇంటూ D వాల్యూ -5. సో 253 ప్లస్ 19 ఇంటూ -5. 20 మైనస్ 1 అంటే 19. సో 253 ప్లస్ ఇంటూ మైనస్ 19 ఇంటూ 5 చేసుకోవాలి మనం. 19 5 95. 253 మైనస్ 95 అంటే వాల్యూ 158. సో 20th టర్మ్ ఈక్వల్ టు మనకి 20th టర్మ్ ఏమైంది అంటే 158 అయ్యింది. ఇది ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.